హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యల కర్రీ. ఓకేనా? ఎండు రొయ్యల కర్రీ నేను ప్రాసెస్ చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఓకేనా? నేనైతే స్టవ్ వెలిగించినాను, ఒక గిన్నె పెట్టిన. ఓకేనా? స్టవ్ అయితే ఆన్ చేసినాను, గిన్నె హీట్ ఎక్కింది, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. రొయ్యల కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్. రొయ్యల కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే ఉండాలి. నేనైతే ఒక 5 ఆనియన్స్ అయితే కట్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, యాడ్ చేస్తున్నాను ఆనియన్స్. కొంచెం ఆనియన్స్ టమాటా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు అదే కదా గ్రేవీ అనేది రొయ్యలకు. సో అందుకని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఆయిల్లో. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి చూడండి, ఇట్లా రెడ్డిష్ కలర్లో ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీ కోసము టమాటా నేను కొంచెం ఎక్కువే కోసుకున్నాను, ఒక 6 టమాటాలు అయితే కోసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా కూడా మనం మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మంచిగా మనము ఇట్లా మాడకుండా కలుపుకుంటూ టమాటా అనేది కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఓకేనా? ఇవి ఉప్పు రొయ్యలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఉప్పు రొయ్యలు ఒక 3-4 టైమ్స్ మనము మంచిగా కడుక్కోవాలి. ఓకేనా? కడిగినాక నేను ఇప్పుడు టమాటో ఉడికిస్తున్నాను కదా, ఆ టమాటోలో వేసి ఉడికియాలి. ఇప్పుడు టమాటో మంచిగా ఉడుకుతుంది కదా, ఈ టైంలోనే మనము ఈ రొయ్యలు అనేది ఇట్లా మంచిగా నీట్గా ఇట్లా కడుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? కలిపేటప్పుడు మాత్రం కొంచెం మెల్లగా కలపాలి, ఎందుకంటే మనము ఇష్టం వచ్చినట్టుగా కలిపితే ఏంటంటే కొంచెం చితికిపోతాయి. ఇవి ఉప్పు రొయ్యలు అంటే ఇవి పచ్చి రొయ్యలే, పొట్టు తీసి ఎండబెడతారు అన్నట్టు. ఓకేనా? టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు రొయ్యలు ఒకసారి కలుపుకుందాము మంచిగా, ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. ఓకేనా? అవి పగిలిపోకుండా విరిగిపోకుండా. టమాటా అనేది మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడే. ఓకేనా? తర్వాత స్పైసెస్ వేసినాక అంత మెత్తగా ఉడకవు, ఉడికిన తర్వాతనే స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మూత పెట్టి ఉడికిద్దాం టమాటా. ఇప్పుడు రొయ్యలు, ఉల్లిగడ్డ, టమాటా మంచిగా మనం ఇట్లా ఆయిల్లో అయితే ఇట్లా ఉడికించినాం కదా, ఇట్లా మెల్లగా కలుపుకుంటూ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, రొయ్యలు మంచిగా ఉడికిపోయింది. ఇందులో ఇంతవరకు నేను ఏం వేయలేదు. ఓకేనా? చూడండి, ఇగో ఇట్లా రొయ్యలు కూడా చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయో ఆయిల్లో. ఇప్పుడు స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. టూ స్పూన్స్ సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు, కారము, కారం 2 స్పూన్స్. నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా అయితే 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి, రొయ్యల కర్రీ కదా, సో అందుకని నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి 2.5 స్పూన్ అయితే నేను వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఈ స్పైసెస్ అనేది మంచిగా మిక్స్ అయ్యే వరకు మనం ఇట్లా కలుపుతూ ఉండాలి.
ఆయిల్లో. ఓకేనా? ఇప్పుడు స్పైసెస్ అనేది అన్నీ మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. చూడండి ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి కర్రీకి తగ్గట్టుగా. ఓకేనా? నేనైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ అయితే ఉండాలి కదా, మరీ గ్రేవీ లేకుండా అయితే కర్రీ తినలేము. సో అందుకనేసి మీ ఇష్టం, మీరు ఇలాగైనా చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేయకుండా. ఓకేనా? నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఏమైనా రొయ్యలు కొంచెం ఉడకకుండా ఉన్నా ఉడికిపోతుంది అనేసి. ఇప్పుడు ఒక మూత పెట్టి మనము కంప్లీట్గా కర్రీ అనేది అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి కర్రీ అయితే మనం ఇట్లా ఉడికిస్తున్నాం కదా. చూడండి ఇంత చిక్కగా ఉంటే చాలు. ఓకేనా? గ్రేవీ అనేది చూడండి, రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయినాయి, టమాటా ఉల్లిగడ్డ అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత నేనైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక కర్రీ అయితే చెక్ చేసినాను, కంప్లీట్గా ఉడికిపోయింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈజీ అండ్ సింపుల్గా నేను రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా. మీరందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.